అసలు ఆయన ప్రభుత్వ నిధులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లా పెడతాడు, ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా, చాలా చాలా కామెంట్స్ చేసింది ఆమె. కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభలో ఎందుకు వాడుతున్నారు, అధికారిక హెలికాప్టర్ని వేసుకొని వెళ్ళి పార్టీ సభ పెట్టారు, వేదిక కుర్చీలు లైట్లు పెట్టినందుకు ప్రభుత్వ లెక్కలు చెప్పారా, మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలా రేవంత్ గారు, ప్రియాంక గాంధీని ఏ హోదాలో 2 గ్యారెంటీలకు అమలు చేయడానికి పిలుస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఎలా పిలుస్తారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత, నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు, ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు.